యేసు రాబోతున్నాడు. ఏం జరుగుతుంది? ఒక అనూహ్యమైన సంఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. మిలియన్ల మంది మాయమైపోతారు. ప్రపంచం గందరగోళంలో పడుతుంది. ఇది కల కాదు, ఇది బైబిల్ ప్రవచనం. ఇది రాప్చర్. ఇప్పుడు మనమందరం ఒక అద్భుతమైన ప్రవచన కాలములో జీవించుచున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితాల్ని మార్చగలదు. యేసు మళ్ళీ రాబోతున్నాడు. మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు ఈ రీతిగా రాయబడ్డది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలను బట్టి ఒకరినొకడు ఆదరించుకొనండి. దేవుడి ప్రజలు భూమి మీద నుండి దేవుడి ద్వారా పైకెత్తబడతారు. ఆ పైకెత్తబడే సందర్భం, ఆ దినము గురించి ఏ మానవుడికి తెలియదు. కానీ మనకు కనబడుతున్న సూచనలు, సంకేతాలు ఇది సమీపిస్తుందని తెలుపుచున్నాయి. ఇది త్వరగా జరగబోతుందని తెలుపుచున్నాయి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? యేసు రాకకు ముందు జరుగుతున్న సూచనలు లేక సంకేతాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అవేమిటి? యుద్ధములు మరియు యుద్ధ వార్తలు, భూకంపములు, మహమ్మారులు, ఆకలి కాలాలు, ఇశ్రాయేలు దేశం మీద దృష్టి, క్రొత్త ఆలయం నిర్మించే ప్రయత్నాలు, జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవన్నీ బైబిలు ప్రవచనము ద్వారా, బైబిలు ద్వారా ప్రవచనాలు ముందే చెప్పబడ్డాయి. ఇవన్నీ మనం ఇప్పుడే చూస్తున్నాం, జరుగుతున్నాయి. అందుకే కొంతమంది ప్రవచన పండితులు, పరిశోధకులు 2030, 2033 వంటి సంవత్సరాలను వారు పరిశీలిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఏ తేదీ అని చెప్పలేం. అయితే బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. ఆ దినము గురించి, ఆ గడియ గురించి దేవుడికే తెలుసు, కానీ ఏ మనిషికి తెలియదు. గనుక మనము సిద్ధంగా ఉండాలి. మన పని ఆయన ఎప్పుడన్నా రాని మనము సిద్ధంగా ఉండాలి. ఆ రాప్చర్లో మనం ఎత్తబడాలని పవిత్రతను కలిగి, పరిశుద్ధతను కలిగి మనం జీవించాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది నిజంగా జరగబోతుందా అన్న అనుమానము మీకుందా? చూస్తూ ఉండండి చివరి వరకు. ఈ రాప్చర్ అనేది ఎలా జరుగుతుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకరోజు ఉదయమున మీరు నిద్ర లేచినప్పుడు మీ కుటుంబంలో ఎవరో కొందరు కనబడకుండా పోతారు. చాలా మంది మాయమైపోతారు. వాళ్ళు ఏమయ్యారు, ఎటు వెళ్ళారు అని మనుషులందరూ గందరగోళంలో పడతారు, ఆశ్చర్యపడతారు. దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే, తన వారిని తీసుకొని వెళ్ళడానికి ఈ రాప్చర్ అన్నది జరుగుతుంది. ప్రభు తన విశ్వాసులను, ప్రభువును ప్రేమించే వారిని, ప్రభు కొరకు భూమి మీద బ్రతికి ప్రభు రాకడ వరకు సహనముతో ఉన్నవారిని ప్రభు భూమి మీద నుండి తీసుకొని వెళ్తాడు. ఉదయం లేచినప్పుడు మన కుటుంబంలో కొంతమంది కనబడకుండా పోతారు. మన కుటుంబంలో చాలా మంది అదృశ్యమైపోతారు. ఏమైపోయారన్న ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది. ఇదే రాప్చర్. ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. ఇది దేవుడి ప్రజలకు ఒక గొప్ప విమోచన దినం. ప్రపంచమంతా అయోమయ పరిస్థితిలో, దిక్కుతోచలేని పరిస్థితిలో ఏం జరుగుతుంది, నా వారు ఏమయ్యారు, నా వారు ఏమయ్యారని గందరగోళంలో పడిపోతారు. కానీ దేవుడి ప్రజలకు ఇదొక విమోచన దినం. బాధలకు ముందు దేవుడు వారిని రక్షిస్తాడు. బాధలు కలగకుండా ముందు దేవుడు తన కృపలో వారిని లేపుతాడు. మీరు ఆ సమయానికి సిద్ధంగా ఉన్నారా? ఉండాలి. మరి ఇప్పుడు మీరు రాప్చర్కు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. రాప్చర్ తర్వాత యేసు మళ్ళీ వస్తాడు. ఎలా వస్తాడు?
ఒక రాజుగా వస్తాడు, ఒక న్యాయాధిపతిగా వస్తాడు, ఒక కొదమ సింహములా వస్తాడు. ఈసారి ఆయన గొర్రెపిల్లల కాదు, న్యాయము తీర్చే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ సమయంలో ప్రజలు రెండుగా విభాగించబడిపోతారు, రెండు భాగాలుగా విడిపోతారు. ఒకటి ఆయనతో కలిసి ఉండేవారు, రెండవది సాతాను సంబంధులు వేరైపోతారు, నామకార్థులు విడువబడతారు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 44వ వచనములో, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. బైబిల్ చెప్తున్నది మనం సిద్ధంగా ఉండాలి. గొర్రెల నుంచి మేకలు వేరు చేయబడినట్లుగా పరిశుద్ధుల నుంచి పాపుల్ని వేరు చేస్తాడు, పాపులలో నుంచి పరిశుద్ధుల్ని వేరు చేస్తాడు. కాబట్టి ప్రభువు ఏ గడియలో వచ్చునో, ఏ సమయంలో వచ్చునో, మనం అనుకోని గడియలో వస్తాడు గనక ఆయన ఎప్పుడన్నా రానిగాక మనము సిద్ధంగా ఉండాలి. దయచేసి దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఏ వర్గములో ఉండాలని కోరుకుంటున్నారు? ఎత్తబడే వర్గములో ఉండాలని కోరుకుంటున్నారా, లేక విడవబడే వర్గములో ఉండాలని కోరుకుంటున్నారా? స్నేహితులారా, ఇది భయపెట్టే సందేశము కాదు, ఇది ప్రేమతో చెప్పబడే హెచ్చరిక. ప్రభు రాబోతున్నాడు, దయతో సిద్ధంగా ఉండండి. మీ జీవితాన్ని ఇప్పుడే దేవుడికి అప్పగించుకోండి, తనను ప్రేమించండి, దేవుడి మాటలకు లోబడండి, దేవుడి మార్గాన్ని అనుసరిస్తూ మీ కుటుంబాలకు, మీ స్నేహితులకు చెప్పండి, యేసు త్వరగా రాబోతున్నాడు. ప్రభువునందున్న వారు లేపబడతారు, ప్రభువునందు మృతి పొందిన వారు లేపబడతారు. సజీవులుగా నిలిచి ఉన్న మనము అలాగునే మేఘాలతో ఎత్తబడతామని మీ స్నేహితులకు చెప్పండి, మీ కుటుంబానికి చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా వస్తానని చెప్పిన వాడు ఆలస్యం చేయకుండా రాబోతున్నాడు గనుక మీ జీవితాన్ని ఇప్పుడే దేవుడికి అంకితం చేసుకోండి. ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా గొప్ప ప్రవచనాల శ్రేణి రాబోతుంది. యేసు రాబోతున్నాడు, ప్రభువు రాబోతున్నాడు. ప్రభు నిమిత్తము జీవింపచేద్దాం, సిద్ధపడకి నడిపించుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన రాకడ కొరకు ప్రభు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.